వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రోగ్రాంలో భాగంగా అనేక మంది మందకృష్ణ మాదిగ మీద విమర్శలు చేస్తున్నారు. ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో తీసుకున్నట్లయితే అనేక మంది విమర్శలు చేస్తున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు వచ్చిన తరుణంలో కూడా విమర్శించేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. కొంతమంది మాలా సోదరులు అయితే కావాలనే దీన్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది కూడా సోషల్ మీడియాలో విమర్శలు ఇస్తున్నారు. మనతో మాట్లాడడానికి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరము వష్పాక నరసింహ ఉన్నాడు. చెప్పండి నరసింహ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ మీద అనేకమైన విమర్శలు చేస్తున్నారు. ఏదైతే ఆ విమర్శలతో పాటు ఆఖరికి గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు కానీ, కంచాయిల లాంటి వ్యక్తులు కానీ ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్ ఉన్నారో చాలామంది కూడా విమర్శలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏబీసీడీ వరకు న్యాయబద్ధమైన డిమాండ్ అని ఇలా ఉన్నటువంటి సబ్బండ కులాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ తరుణంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా జైభీం ప్రేక్షకులకు, జైభీం టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడం చాలా సంతోషమైన విషయం. అన్నకు కంగ్రాట్స్ చెప్తూ, ఇవాళ ఏదైతే మందకృష్ణ మాదిగ మీద జరుగుతున్న దాడి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇప్పటికీ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్తున్నాం. మనము ఏదైతే వర్గీకరణ విషయంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నామో మనము విడిపోయి కలిసి ఉందాం అనే అంశంతో పనిచేస్తున్నాం. కానీ మీరు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఇప్పటికైనా ఖబర్దార్ మన ఏబీసీ వ్యతిరేక వర్గాలారా అని మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి క్లియర్గా ఏంటంటే, మందకృష్ణ గారి పైన జరుగుతున్నటువంటి దాడిని తీవ్రంగా మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మేము అదేదో గతంలో ఇట్లా చేస్తున్నటువంటి దాడిని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు చాలా స్పష్టంగా. మన కృష్ణమాదిగ గారు ఆరిపోయే దీపం చాలా వెలుగుతుంటుందని చెప్పారు. కాబట్టి ఒకటే విషయం ఏంటంటే, ఏదైనా కానీ మందకృష్ణ గారి మీద చేస్తున్నటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కంచాయిలయ్య గారు కానీ, లేకుంటే గాలి వినోద్ కుమార్ గారు ఎవరైనా కానీ వాళ్ళకి ఇప్పుడు కంచాయిలయ్య గారు ఎగ్జాంపుల్, కంచాయిలయ్య గారు ఉన్నారు. ఆయన ఏంటంటే, గతంలో నేను ఒక ప్రొఫెసర్ని, నాకు బాగా తెలివి ఉంది, నేను మాట్లాడితే అది రైట్ అవుతుందని చెప్పి అనుకోవడం ఏదైతుందో అది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కంచాయిలయ్య గారు కానీ, లేకుంటే ఇంకా మేధావులు గాలి వినోద్ కుమార్ గారు వీళ్ళు ఫస్ట్ గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం టోటల్ 59 కులాలలో 57 కులాలు 58 కులాలు వర్గీకరణను అనుకూలిస్తున్నాయి. ఒకే ఒక మాల సామాజిక వర్గమైనటువంటి కులం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఇవాళ ఏదైతే 57 కులాలు ఉన్నాయో వాళ్ళందరూ దాన్ని సపోర్ట్గా తీసుకొని ఇవాళ వాళ్ళు దాన్ని మన వర్గీకరణను సపోర్ట్ చేస్తున్న సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏదైనా కానీ ఇప్పటికైనా కానీ మనము దళితులుగా ఉన్నటువంటి వాళ్ళము మనం విడిపోయి కలిసి ఉందాం, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఇది ఉన్నటువంటి దాన్ని వీటిలో పెట్టుకొని మేము వర్గీకరణ వ్యతిరేకిస్తాము అనే కారణాలు చెప్తే మాత్రం ఇప్పటికైనా జరిగింది. ఇప్పటికి ఏది ఏమైనా అంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ తీర్పు రోజు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు. దానికి మాకు ప్రభుత్వం మీద పూర్తి స్థాయి విశ్వాసం ఉంది మాదిగలుగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కూడా వర్గీకరణ జరిగి తీరుతుందని చెప్పేసి మా విశ్వాసం మాకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు ఎవరైతే మన వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా దాన్ని గ్రహించాలి. వర్గీకరణ విషయం ఎవ్వరి వల్ల కూడా కాదు ఆపడం. కాబట్టి దాన్ని గ్రహించి ఇప్పటికైనా కానీ ఇలాంటి సోషల్ మీడియా వేదికగా తర్వాత ఈ భౌతిక దాడులు చేస్తాం అదేం చెప్పేసి అంటే చూసుకుంటూ అవ్వుకోవడానికి సిద్ధంగా లేరు మాదిగలు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ దాన్ని గ్రహించి ఉద్యోగాల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీరు మాకంటే 50 సంవత్సరాల ముందు డెవలప్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని గ్రహించుకోవాలని చెప్పేసిన విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము. దాన్ని కాకుండా మీరు ఏదో దాన్ని వక్రీకరించి పక్కదారి పట్టించేసి దాన్ని రకరకాలుగా మేము సృష్టిస్తామని చెప్పేసి అంటే ఇక్కడ మా దాంట్లో కూడా మేధావులు ఉన్నారు. మేము కూడా చాలా చదువుకొని ఇప్పుడు ఈ తరంలో చదువుకొని ముందుకు వస్తున్నాం. కాబట్టి దాన్ని గ్రహించుకొని మనం ఇప్పటికైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. క్లియర్గా ఏంటంటే ఒక విషయం ఒకటేంటంటే, ఇప్పుడు వాళ్ళెవరో ఇంకా మనది మేధావులు ఎవరైతే ఈ షాడో మేధావులు ఉన్నారో వీళ్ళందరూ ఏమంటారంటే ఒకటి 341 అంటాడు, ఇంకోటి 371 అంటాడు. ఇవన్నీ కాదు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు మీద మీకు ధైర్యం ఉంటే ఆ తీర్పు మీదనే మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.